చిత్తుగా ఓడిపోయాక బుద్ధొచ్చిందా, లేక చేసిన తప్పు తెలిసొచ్చిందా, లేకపోతే మళ్లీ మాట మార్చడానికి ఇదొక పన్నాగమా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? ఏపీ రాజకీయ నేతల ఎత్తుగడలు. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే వైసీపీ పరిమితమైంది. దీంతో ఆ పార్టీ చీఫ్ సరిదిద్దుకునే పనిలో పడ్డారా, లేకపోతే ఇదొక కొత్త స్ట్రాటజీనా? ఆ డీటెయిల్స్ చూద్దామా? ఉమ్మడి ఆంధ్ర విభజన తరువాత నవ్యాంధ్ర రాజధానిగా 2015లో అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయగా 2019 ఎన్నికల్లో విక్టరీతో అధికారంలోకొచ్చిన వైసీపీ 3 రాజధానుల అంశాన్ని తెచ్చి 2024లో ఎన్నికల్లోకి వెళ్లి ఓడిపోయింది. వైసీపీ పతనానికి కారణంగా అన్నా క్యాంటీన్ల రద్దు, నాసిరకం మద్యం అమ్మకాలు, చంద్రబాబు అరెస్టుతో పాటు ప్రధానంగా 3 రాజధానుల అంశమనేది విశ్లేషకుల అంచనా. వైజాగ్ ప్రజా రాజధానిగా జగన్ ప్రకటనతో విశాఖ వాసులు కూడా వైసీపీకి పట్టం కట్టలేదు. అమరావతి కోసం 100 ఎకరాల భూములిచ్చిన రైతులు రాజధాని తరలింపును తట్టుకోలేక వ్యతిరేకమయ్యారు. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజలు కూడా జగన్ పార్టీకి ఓటు వేయలేదు. జగన్ వస్తే వైజాగ్ నుంచే పాలన అనే హింట్ను నాటి ఎన్నికల ప్రచారంలో బాగా తీసుకువెళ్లారు. దీంతో 3 రాజధానులు ఇష్టం లేని వాళ్లు ఎక్కువ శాతం ఉన్నట్లుగా జగన్ పార్టీ పరాజయం క్లారిటీ ఇచ్చింది. To Visakhapatnam, which is going to be our capital. To Visakhapatnam, which is going to be our capital. నా పాలన నెక్స్ట్ జరగబోయేది విశాఖపట్నం నుంచే జరుగుతుంది. దీంతో దిద్దుబాటు చర్యలు చేపడుతోంది వైసీపీ. ఈ క్రమంలోనే తాజాగా ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి గురించి మాట్లాడారు. 19 ఎలక్షన్స్ కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టడం అంటేనే ఇక్కడ అమరావతినే దాంతోనే వచ్చారు. రాజధాని అయితే ఇట్స్ వెరీ మచ్ దేర్. ఇప్పటికీ సెక్రటరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, నడుస్తుంది. 3 రాజధానులని ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తే జగన్ విశాఖకు వెళ్లరని, అమరావతి నుంచే పాలన సాగిస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 2024లో గెలిచి మళ్లీ సీఎం అయి ఉంటే మాత్రం విశాఖపట్నం నుంచే పాలించేవారని వివరించారు. అమరావతిలో ఇప్పుడున్న సెక్రటేరియట్ సరిపోతుందని, కొత్తగా భవనాలు కట్టాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని అన్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది కూటమి ప్రభుత్వం. ఇటీవల ప్రారంభించిన ఉచిత బస్సు పథకం కూడా మహిళల మన్ననలు పొందుతోంది. యూరియా సరఫరా జరగడం లేదని ఫేక్ ప్రచారాన్ని కూడా జనాలు నమ్మడం లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో అమరావతి రాజధానిగా ఉంటుందనే ప్రచారానికి వైసీపీ కొత్త పలుకు మొదలుపెట్టిందని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే మళ్లీ అధికారంలోకి పొరపాటున వస్తే మళ్లీ 3 రాజధానులు తెరపైకొస్తాయని, కల్తీ మద్యంతో ప్రజలు ప్రాణాలకు ముప్పు తప్పదని, పేదల కడుపు నింపుతున్న అన్నా క్యాంటీన్లు కనుమరుగవుతాయని కొందరు భయపడుతున్నారు. వైసీపీ నాటి పాలన గుర్తు తెచ్చుకుంటుంటే ఇప్పటికీ కూడా కంగారు మొదలవుతుందని అంటున్నారు. వైసీపీ నేతల మాయ మాటలు జనాలు ఇక నమ్మరని బలంగా చెబుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.